టాలీ కంపెనీ నుంచే మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎప్పుడైతే నేను డీటెయిల్స్ ఫిల్ చేస్తానో మా యొక్క పోర్టల్లో మీకు డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచే వెల్కమ్ టు ఆన్ బోర్డ్ అనేసి మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్ కి ఇండివిజువల్ గా సపరేట్ పోర్టల్ వస్తుంది. ఇది ఓన్లీ టాలీ ఆథరైజ్డ్ సెంటర్స్ వాళ్ళు మాత్రమే ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. రిమైనింగ్ మీరు బయట ఎక్కడ నేర్చుకున్నా వితౌట్ ఆథరైజ్డ్ సెంటర్స్ దగ్గర నేర్చుకుంటే ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయరు. వన్ అండ్ ఓన్లీ టాలీ ఆథరైజ్డ్ సెంటర్స్, టాలీ ఐడెంటిఫై సెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. మీరు అబ్రాడ్స్ కి వెళ్ళినా ఇది ఉపయోగపడుతుంది 100%. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఆన్ బోర్డ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత tallyeducation.com లోకి మీరు వెళ్ళాలి. స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుంది కదమ్మా? స్క్రీన్ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. కనిపిస్తలేదు సార్. మా రిమైనింగ్ వాళ్ళకి చెప్పండి అమ్మా, ఎస్ ఆర్ నో? కనిపిస్తుంది సార్. ఎవరికైతే కనిపించలేదో ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఇక్కడ tallyeducation.com tallyeducation.com ని క్లిక్ చేయండి. ఇలా వస్తుందండి. tallyeducation.com ఇలా వస్తుంది. సో మీకు పంపించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్. సో మీకు సపరేట్ గా ఈ కంటెంట్, ఆన్లైన్ అసెస్మెంట్స్, జాబ్ పోర్టల్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు. లాగిన్. ఇక్కడ మీ యూజర్ ఐడి ఏముందండి? ఇప్పుడు అబ్బాయి నాకు పంపించాడు కదా, ఏముంది ఇక్కడ చూద్దాం. వెయిట్. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఎవరికి ఇచ్చుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, గంగాధర్ కురుబా టిహెచ్ కదా, టిహెచ్ఏఆర్. @gmail.com. పాస్వర్డ్ ఎవరికి చెప్పుకోకూడదు. 95 SGU మిగతా చెప్పండి. ఓకే, లాగిన్. మీ మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ వస్తుంది, మీదా కాదా అనేసి వెరిఫికేషన్. ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు. ఇలా వచ్చేస్తుందండి. కురుబా గంగాధర్, ఈ కంటెంట్, మాక్ టెస్ట్, జాబ్స్. సో ఇప్పుడు ఆ అసెస్మెంట్ లోకి వెళ్ళి మాక్ టెస్ట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో వాటి మీదనే ఇక్కడ మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి. మార్క్ టెస్ట్ 1 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద 3 టెస్టులు ఉంటాయి. మార్క్ టెస్ట్ 2 టీడీఎస్ మీద 3 టెస్టులు ఉంటాయి. మార్క్ టెస్ట్ టెక్నికల్ పాయింట్స్ మీద 3 టెస్టులు ఉంటాయి. అన్ని మిక్స్ చేసి ఒక 3 టెస్టులు ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేస్తే ఒక 500 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు ఇక్కడే ఉంటాయి. తర్వాత ఈ కంటెంట్, నేను చెప్పే కంటెంటే కాదు, మీకు ఓపిక ఉంటే ఎంత కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే అంత కంటెంట్ ఇక్కడ ఉంటుంది. గెట్ స్టార్టెడ్ ఆర్ లాంచ్. చూసారా? సబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది రైట్ సైడ్ లో. సబ్జెక్ట్ మీరు ఏ పాయింట్ క్లిక్ చేస్తారో దాని మీద మీకు కంటెంట్ ఉంటుంది. ఈమె డిస్కస్ చేసేది ఏదైతే ఉంటుందో అదే మ్యాటర్ ఇక్కడ రీడ్, వాచ్ పక్కన రీడ్ ఉంటుంది. ఇక్కడ ఇండెక్స్ కూడా ఉంటుంది. ఆమె డిస్కస్ చేసే మ్యాటర్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పక్కన. ఇలా మీరు ఏది క్లిక్ చేస్తే ఆ కంటెంట్ అక్కడ వస్తుంది. ఈవే బిల్. ఓకే, ఓకేనా? బ్యాక్. ఇది ఓన్లీ ఆథరైజ్ సెంటర్స్ మాత్రమే స్టూడెంట్స్ కి అవకాశాలు ఇస్తారు. రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా ఇది ఇవ్వలేరు.
ఓకే. సో తర్వాత జాబ్స్ చూడండి. జాబ్స్ ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో టోటల్ గా ఫిల్టర్ చేసి మీకు ఇచ్చేస్తారు ఇక్కడ. అకౌంటెంట్, కంపెనీ నేమ్, శాలరీ రేంజ్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీకు హైదరాబాద్ లో కావాలంటే హైదరాబాద్ లో ఉంటాయి. జస్ట్ మీరు వదిలేయాలి. ఇక్కడ చూడండి, హైదరాబాద్. ఓకే, కంపెనీ నేమ్ ఇచ్చాడు, ఆఫీస్ అడ్మిన్, శాలరీ ఇచ్చాడు, వ్యూ డీటెయిల్స్ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, శాలరీ రేంజ్ ఇచ్చాడు, ఎప్పుడు పోస్ట్ చేశారు ఇచ్చారు, స్కిల్స్ ఏం కావాలి, టాలీ, అకౌంటింగ్, టెలికాలింగ్, టాలీ కస్టమర్, సపోర్ట్ కస్టమర్, ఇలా. అప్లోడ్ రీజన్ మీ సిస్టంలో అప్లోడ్ ఉంటే అప్లోడ్ చేసారంటే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. అంతే. జస్ట్ తమిళనాడు, మహారాష్ట్ర, ముంబై, కర్ణాటక, బెంగళూరు చూడండి. ఇంతకన్నా ఎవరండి ప్రొవైడ్ చేసేది? ఇంతకన్నా మనకి మార్కెట్ లో ఇంత బెనిఫిట్స్ స్టూడెంట్స్ కి ఇచ్చేది ఓన్లీ టాలీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. అందరు ఇవ్వలేరు. టాలీ కంపెనీ మాత్రం ఇవ్వగలుగుతుంది. వ్యూ ఆల్ అప్లైడ్ జాబ్స్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏమి అసలు ఏంటి ప్లస్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. టాలీనా, టాలీ ఇయర్ పైన, ఎంఎస్ ఆఫీసా, అకౌంటింగ్. ఓకే. లొకేషన్ ఎక్కడ కావాలి? ఇక్కడ చూడండి, కొన్ని ప్లేయర్లు ఇచ్చారు. ఆదిలాబాద్, ఆదిపూర్, హైదరాబాద్. సెర్చ్ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఓన్లీ హైదరాబాద్. చూడండి, ఇంకా ఎవరండి ఇచ్చేది మీకు ఇంత బాగా ఫిల్టర్ చేసి? బెంగళూరు. స్పెల్లింగ్ కరెక్టేనా? బెంగళూరు. ఓకే, కరెక్ట్ గా చేస్తే వచ్చేస్తుంది. ఇలా అండి. ఓకే. ఇంకా లాగౌట్ అవ్వాలంటే ఇక్కడ డైరెక్ట్ గా బ్యాక్ వచ్చేసి పోర్టల్ కి లాగౌట్ అవ్వచ్చు. సో ఒక ఎగ్జామ్ రాద్దాం, ఎలా రాయాలో, ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలని ఒకటి చూపిస్తాం. అన్ని మల్టిపుల్ చాయిస్లు ఉంటాయండి. టేక్ టెస్ట్, ప్రొసీడ్, స్టార్ట్. ఇక్కడ అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. స్టార్ట్. చూడండి, మనకి టోటల్ గా క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 20 క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ లో ఉంటాయి. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్స్ కాంపోనెంట్ ఈస్ అప్లికబుల్ ఆన్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఫర్ ఇంటర్ స్టేట్ సప్లైస్? ఇంటర్ స్టేట్ అంటే అదర్ స్టేట్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పడుతుంది. కింద నెక్స్ట్ తీసుకోవాలి. తర్వాత ద కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు పే ట్యాక్స్ అట్ నార్మల్ రేట్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అండర్ ద రివర్స్ ఛార్జ్ మెకానిజం అండర్ జిఎస్టీ రేజన్. జస్ట్ నేను పెట్టుకుంటూ వెళ్తున్నాను. కరెక్ట్. ఓకే, నేనేం చదవట్లేదు, జస్ట్ ఇచ్చుకుంటూ పోతున్నా. ఇన్ టాలీ ప్రైమ్ వి కాంట్ జనరేట్ ఈవే బిల్ అండ్ ఇన్వాయిస్ ఫర్ ద ఇంట్రాస్టేట్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గుడ్స్. ఇలా. ఇన్ టాలీ ప్రైమ్ GSTR1 కెన్ బి ఫైల్డ్ ఎయిదర్ డాష్ అండ్ డాష్, మంత్లీ, క్వార్టర్లీ, ఇలా అండి. ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నేను ఏదో ఒకటి ఇస్తున్నాను. మీరు క్లాసెస్ విన్న తర్వాత, మీరు జిఎస్టీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ నిదానంగా అన్ని క్లాసెస్ చేసి ప్రాక్టీస్ ఇక్కడికి వచ్చి ఆన్లైన్ అసెస్మెంట్స్ వీక్లీ ఒకసారి రాసుకోండి. రాస్తే మీ దగ్గర ఎంత టాలెంట్ ఉందో తెలుస్తుంది.
సింపుల్ లాజిక్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏవి తప్పు పోయినా ఏవి కరెక్ట్ పోయినా కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇలా 2 బాక్సెస్ రూపంలో ఉంటే 2-3 ఆన్సర్లు కరెక్ట్ ఉంటాయి. ఫినిష్ టెస్ట్. ఎస్. చూడండి. సో టోటల్ 20 క్వశ్చన్స్ అయితే 10 కరెక్ట్ అయినాయి, 50% ఇలా రాంగ్ వచ్చినట్టు ఇవి మనకి పింక్ కలర్ లో ఉన్నాయి కదా, అవి రాంగ్. చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఎక్స్పాండ్ కూడా చేయొచ్చు. ఇది ఇట్లా ఈ కలర్ ఉంది అంటే మనకి ఇక్కడ ఈ కలర్ ఉందంటే మనకి కరెక్ట్ అని అర్థం, పింక్ కలర్ ఉంటే రాంగ్ అని అర్థం. అది ఏది తప్పు ఏది కరెక్ట్ కూడా చూపిస్తుంది. ఇలా ఓకే. ఇలా మీరు ఆన్లైన్ టెస్ట్లు కూడా రాయాలమ్మా. క్లాసెస్ విన్న తర్వాత ఇవన్నీ మీరు రాయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్, అర్థమైందా ఎలా రాయాలనేసి? ఇది వన్స్ ఒకసారి బయటకు వచ్చేసామంటే ఇవి కనిపించవు, ఇంకా ఓన్లీ పర్సంటేజ్ మాత్రం కనబడతాయి. ఒకసారి రిఫ్రెష్ ఇవ్వండి, ఆ డేటా కనిపించదు, ఎగ్జామ్ రాసిన డేటా. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోవచ్చు వర్డ్లో, అది మీ చాయిస్ కావాలనుకుంటే. ఇలా మీరు డైరెక్ట్ టాలీ సొల్యూషన్స్ నుంచి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. అది మీ పోర్టల్ ఓపెన్ చేసుకొని టెస్టులు రాసుకోవచ్చు, ఈ కంటెంట్ వినొచ్చు, జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా వద్దు లాగౌట్ అవ్వాలంటే ఇక్కడ వెళ్ళి లాగౌట్, మీ యూజర్ నుంచి లాగౌట్ అవ్వచ్చు. తర్వాత మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వెరిఫై యువర్ సర్టిఫికేట్, ఇక్కడ మీకు ఒక సర్టిఫికేట్ నెంబర్ జనరేట్ అవుతుంది, ఆ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ మీద ఈ విధంగా ఒక నెంబర్ వస్తుంది, 90056, ఆ నెంబర్ ఇస్తున్నాను చూడండి, 900560520, వెరిఫై సర్టిఫికేట్. మీరు ఎవరి దగ్గర కోర్స్ నేర్చుకున్నారు, ఏ గ్రేడ్ వచ్చింది, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తారు. అట్లా శాంతి టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 గ్రేడ్ ఏ, సర్టిఫికేషన్ నెంబర్, రిలీజ్ నెంబర్ ఫ్రేమ్ 4.0, June 8, 2024, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, లోకేష్ ఇన్ఫోటెక్. దీంట్లో ఫైల్ అవ్వడం అంటూ ఏముండదు. 75% అబోవ్ వస్తే A+ గ్రేడ్ వస్తుంది. తర్వాత 60 to 75 మధ్యలో వస్తే A గ్రేడ్, 36 to 60 గ్రేడ్ వస్తే B గ్రేడ్, 36 అబోవ్ వస్తే C గ్రేడ్. ఇది మీ సర్టిఫికేషన్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది ఓన్లీ టాలీ ఆథరైజ్డ్ సెంటర్స్ మాత్రం ఇస్తారండి, మిగతా వాళ్ళు బయట ఎవ్వరు కూడా ఈ సర్టిఫికేషన్ ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీనిలో? టైం లిమిట్ ఉంటుందా సార్ ఎగ్జామ్ కి? సో టైం లిమిట్ అంటే నేను మీ ఆ టెస్ట్లు అన్ని రాశారంటే నేను ఫైనల్ లింక్ నేను ఇస్తా. ఫైనల్ లింక్ లో మీకు 60 క్వశ్చన్స్ ఉంటాయి, 1 అవర్ టైం ఉంటుంది. ఓకే, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఇప్పుడు దీనిలో టైం అంటే ఏముండదు. ఇప్పుడు మేము టైం రాసే అక్కడ రన్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారో ఆ టైం రన్ అవుతా ఉంటది పైన. ఇప్పుడు పర్సెంటేజ్ ఇప్పుడు 20 క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఏముంటది కదా సార్? టైం ఉంటుంది, టైం ఉంటుంది అక్కడ 20 minutes టైం ఇచ్చారు కదా, రౌండ్ ఆఫ్ తిరుగుతూ ఉంటది పైన. 20 minutes కంప్లీట్ చేయాలి. 20 minutes లో అయిపోవాలి. ఫైనల్ ఎగ్జామ్ 60 minutes, రౌండ్ ఆఫ్ తిరుగుతూ ఉంటది టైమింగ్ ఎదురుగా. ఓకే, సో ఇది గైస్. ఓకే, ఈ విధంగా మీరు అందరూ కూడా ఓపెన్ చేసుకోండి ఐడీస్, లేదంటే నా సిస్టంలో యాక్టివేషన్ చూపించదు. మీరు అక్కడ ఓపెన్ చేస్తేనే మాకు యాక్టివేషన్ అయినట్టు చూపిస్తుంది, లేకుంటే పెండింగ్లు ఉంటాయి. ఓకేనా?